హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను తెలుగువారి అమ్మాయి. ఇదైతే ఈరోజు నేను మా చెల్లి శ్రీమంతం వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను చూపిస్తుందంతా కూడా పుట్టింటి నుంచి అయితే తీసుకొచ్చిన సారీ అనమాట. ఇంకా ఒక 5 రకాల స్వీట్స్, సలివిడి, చీర, జాకెట్, తాంబూలం, గాజులు, ఇంకా చిన్నది వెండిది విగ్రహం అనమాట, కృష్ణుడి విగ్రహం, ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇంకా అక్కడైతే తీసుకెళ్తారనమాట. పుట్టింటి నుంచి అమ్మాయి దగ్గరికి అత్తారింటికి అయితే ఇంక చీర సారీ అంతా కూడా అక్కడ పెట్టేసి ఇంకా తాంబూలాలు మరీ ఇచ్చేసి ఇంకా అమ్మాయిని అయితే ఆ రోజు డెలివరీకి కూడా తీసుకెళ్ళిపోతారనమాట. ఇంకా బొట్టు పెట్టి గంధం రాసి గాజులు అవి వేయడానికి ఒక టైం అయితే ఉంటుంది. ఆ టైం అయ్యే లోపైతే మనం ఇవన్నీ సిద్ధం చేసుకొని పెట్టేసుకున్నాము. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే ముందుగా వాళ్ళ హస్బెండ్ చేత అయితే వేయిస్తూ ఉన్నాం మేము. ఇంకా ఆ రోజు సీమంతం అది అయిపోయిన తర్వాత అమ్మాయిని కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే పుట్టింటికి కూడా తీసుకువెళ్తారండి. ఆ రోజు వాళ్ళు గడప దాటించడానికి కూడా ఒక టైమింగ్ అయితే ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు అయితే టైం అయితే చెప్పారు. ఇంకా టైం లోపు అయితే అమ్మాయిని అయితే అత్తారింటి గడప నుంచి అయితే బయటకు అయితే దాటించేయాలన్నమాట. ఇంక ఇక్కడైతే వాళ్ళ హస్బెండ్ అయితే ఇంక బొట్టు, గాజులు, గంధం అవన్నీ కూడా రాస్తున్నారు. యాక్చువల్లీ మాలో అయితే సీమంతం అనేది లేదండి. ఇప్పటివరకు ఎవరికి కూడా జరగలేదు, చేయలేదు. ఇంక ఈ మధ్య ప్రతి ఒక్కరు ట్రెండింగ్ ఫాలో అయిపోతున్నారు కదా. ఇంకా తను కూడా చాలా ఆశపడింది నాకు సీమంతం చెయ్యండి అని చెప్పేసి అయితే ఇంకా తన ఇష్టాన్ని కాదనలేక సరే అని చెప్పి అప్పటికప్పుడు అనుకుని అయితే జరిపించాము. అందుకే సింపుల్గా అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాము. సింపుల్గా చేసుకున్నా సరే చాలా హ్యాపీగా అయితే చేసుకున్నామండి. చాలా బాగా జరిగింది. ఇంక ఇక్కడైతే పుట్టింటి వాళ్ళు అయితే చీర అది ఇస్తారు కదా, ఇంకా వడి అయితే నింపుతున్నారనమాట. ఇంక ఇక్కడ మళ్ళీ చీర మార్చడం ఎందుకులే అని చెప్పేసి ముందుగా అయితే పుట్టింటి వాళ్ళు ఇచ్చిన చీరే మేము ముందైతే పంపించేసింది అనమాట మా అమ్మ వాళ్ళు. ఇంకా అదే కట్టుకొని అయితే కూర్చుని పోయింది. ఇంకా అక్కడైతే వేరే చీర అంటే అదైతే మామూలు తాంబూలం కోసం అయితే ఇస్తూ ఉన్నారు. ఇంకా ప్రతిదీ కూడా పుట్టింటి వాళ్ళే తీసుకొచ్చి అయితే ఇస్తారండి ఆ రోజైతే. కృష్ణుడి విగ్రహం అయితే తీసుకొచ్చాం కదా, అదైతే అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళేటప్పుడు తన కొంగు కట్టి తీసుకువెళ్తే చాలా మంచిదని చెప్పేసి అన్నారు. నేను కూడా ఎప్పుడు సీమంతం ఫంక్షన్స్ అయితే అటెండ్ అవ్వలేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకెక్కడైతే సాంగ్స్ అవి పెట్టుకుని డ్యాన్స్లు అయితే వేసుకుంటూ ఉన్నాము. ఇంకొక్కొక్కరిగా ప్రతి ఒక్కరు కూడా గంధం బొట్టు రాసి ఇంక గాజులు అవి వేసేసారు. ఇంకా అక్కడితో సీమంతం అయితే అయిపోయింది. ఇంక ఫైనల్గా లాస్ట్లో అయితే ఇంకా ఆటపాట ఉంటాయి కదా, అలాంటివి ఉంటేనే కదా ఫంక్షన్లో ఏదైనా సందడి అనేది ఉంటుంది. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కరికి అయితే డ్యాన్స్లు అవి వేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఒక రీల్ షూట్ చేసుకుందామని చెప్పి అలా వీడియో షూట్ చేసుకుంటుంటే బ్యాక్గ్రౌండ్లో అయితే కామెంట్లు చేస్తూ ఉన్నారు. దానికోసం నవ్వుతూ ఉన్నాము. ఇంకా ఇక్కడ ఫ్యామిలీ అంతా కూడా లేచి ఇంక ఫుల్గా అయితే ఫ్యామిలీ పార్టీ సాంగ్స్ ఇంకేవేవో సాంగ్స్ అయితే ఉంటాయి కదా, ఇంక అన్నీ వేసుకొని ఫుల్గా అయితే డ్యాన్స్లు అయితే చేసేసాము. చిన్న పెద్ద ప్రతి ఒక్కరు తేడా లేకుండా అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా సీమంతం అయితే 9వ నెల వచ్చినప్పుడే ఇంకా చేశారండి. 8వ నెల కంప్లీట్ అయ్యి 9వ నెల వచ్చిన ఒక రోజులో అయితే సీమంతం అనేది జరిగింది. ఇంకా అక్కడ చూసారా అత్తయ్య మాయ అంటే మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ మాయ గారు అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేశారు వాళ్ళిద్దరు అయితే. వాళ్ళు కూడా చాలా బాగా అయితే డ్యాన్స్లు అవి వేసి బాగా కలిసిపోతారండి. ఇంకేదో మాకు వచ్చి రాని డ్యాన్సులతో వచ్చినట్టు రానట్టు అయితే ఇంకా ఆ విధంగా అయితే చేసేసాము. ఇంకా ఎక్కువగా రిలేటివ్స్ కూడా ఎవరిని పిల్లలేదండి. ఇంక అప్పటికప్పుడు అనుకున్నది కదా, 2 డేస్ ముందు అయితే అనుకుని అయితే చేసుకున్నాము. ఇంక ముందునైతే పెట్టాం కదా ప్లేట్లలో తాంబూలాలు వేసి అవైతే రిటర్న్ గిఫ్ట్స్ కింద అయితే ప్లాన్ చేసి అయితే ఇచ్చామన్నమాట. తాంబూలాలు అయితే అందులో పెట్టేసి ఇంకా ప్లేట్స్తో అయితే ఇచ్చేసాము లాస్ట్లో అయితే. ఇంక ఈ విధంగా జరుగుతూ ఉంటే మా చెల్లి కళ్ళల్లో కూడా చాలా ఎమోషనల్ అయితే కనిపించిందండి. అంటే ఒక ఆనంద బాష్పాలు అంటారు కదా, అదైతే నేను చూశాను. అదే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రెగ్నెంట్ ఉమెన్గా ఉన్నప్పుడే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందా అని చెప్పేసి ఆ మూమెంట్ చూసినప్పుడైతే. ఇంక ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా డ్యాన్స్ వేయి అని చెప్పేసి అయితే నన్ను అంటూ ఉన్నారు. వెనకతల నుంచి నేనే కాదు మీరు కూడా వేయండి రండి అని చెప్పేసి అయితే ఒక్కొక్కరిని లాగుతూ ఉన్నాను అనమాట. ఇంకా సీమంతం అది కూడా పైన ఇంట్లో అయితే జరిగింది. కిందేమో భోజనాలు కూడా అవుతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా అప్పటికి ఇంకా సీమంతం అంతా అయ్యాక భోజనాలు అయితే స్టార్ట్ చేశారు. ఇంకా భోజనాల దగ్గర అయితే ఏమి వీడియోస్ అయితే ఏమి షూట్ చేయలేదండి. నేను వ్లాగ్ తీద్దామని ఒక ఆలోచన ఉంటే నేను చాలా వరకు చాలా వీడియోస్ తీసేదాన్ని. మా చెల్లి మ్యారేజ్ కూడా రీసెంట్గానే అయ్యిందండి. లాస్ట్ ఇయర్ మేలో అయితే అయ్యింది. ఇప్పుడు మే అయితే వస్తుంది కదా, 1 ఇయర్ అయిపోతుంది. బట్ అప్పుడైతే నేను వీడియోస్ అవి తీసుంటే బాగుండేది. చాలా వరకు మీతో షేర్ చేసేదాన్ని. నాకు కూడా యూట్యూబ్లో కొంచెం సక్సెస్ అనేది వచ్చేదేమో. బట్ అప్పుడైతే నేను తీయలేకపోయాను.
ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా అక్క చెల్లెళ్ళు అంటే ఎలా ఉంటారంటే దగ్గర ఉన్నప్పుడు చిన్నప్పుడు అయితే కొట్టుకునే వాళ్ళం డ్రెస్సుల కోసమని తిండి కోసమని ఏదో ఒక విషయంలో ప్రతి చిన్నదానికి పెద్దదానికి కొట్టుకొని తిట్టుకొని జుత్తులు పీక్కుండే వాళ్ళం. పెళ్ళిళ్ళు అయ్యాకే తెలుస్తుంది ఏదైనా సరే ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందనేది కూడా. మా విషయంలో కూడా అదే జరిగింది. ఇంకా సీమంతం అయితే 9th మంత్లో అయితే జరిగింది. ఇంకా 8th మంత్ కంప్లీట్ అయిన 1 డేలోనైతే 9th మంత్ అయితే వచ్చినప్పుడు అయితే చేసాము. ఇంకా 9th మంత్ వచ్చిన అదే సీమంతం జరిగిన 2 వీక్స్లోనే ఇంక చెల్లి డెలివరీ కూడా అయిపోయింది. సి సెక్షన్ అయితే అయ్యింది. మీకు అందరికీ ముందే వీడియోస్ అయితే పెట్టేశాను కదా షార్ట్ వీడియోస్లో. ఇంకా అదైతే పాప అయితే పుట్టింది, మీ అందరికీ తెలిసిందే. మేము సీమంతం అయిపోయిన వెంటనే ఇంకా యూపీ అయితే రిటర్న్ అయిపోయామండి. డెలివరీ టైంలో అయితే మేము పక్కన లేకుండా పోయాము. ఇంకా మా చిన్న బుడ్డి పిల్లలు అయితే మాకు ఒక ఇలాంటి చిన్న పాప కానీ బాబు కానీ రావాలి అని చెప్పి అలాంటి క్యూట్ బేబీని అయితే గిఫ్ట్గా అయితే ఇచ్చారనమాట వాళ్ళ పిన్ని కోసం. మేము ఇంతకుముందు ఒకసారి మధుర అయితే వెళ్ళాము శ్రీకృష్ణ జన్మభూమి దగ్గరికి. అక్కడైతే ఇలాంటి క్యూట్ బేబీ అయితే ఏదో షాపింగ్ చేస్తూ ఉంటే ఇదైతే నాకు కనిపించింది, చాలా క్యూట్గా అనిపించి తీసుకున్నాను. ఇంకా అదైతే తనకైతే గిఫ్ట్గా ఇచ్చాము. సర్లే కడుపుతో ఉంది కదా సీమంతంలో ఇస్తే బాగుంటుంది, అలాంటి బుజ్జి బేబీ బయటికి రావాలి అని చెప్పేసి అయితే ఇంకా మా పిల్లలతో అయితే ఇప్పించాను. చాలా బాగుంది ఆ బేబీ బొమ్మ అయితే. ఇంకిక్కడ ఒక రీల్ షూట్ చేద్దామని చెప్పేసి అయితే చేస్తూ ఉన్నామండి. ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతూ ఉంటుంది కదా సీమంతం వీడియోస్లో. అలాంటి రీల్ అవుట్ చేద్దామని చెప్పి అనుకున్నాం కానీ అక్కడ ప్లేస్ సరిపోక ఇల్లు కొంచెం చిన్నది, జనాలు ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే ఆ రీల్ సరిగ్గా రాలేదు. ఇంకేదో ఒకటి చేశాక తప్పదని చెప్పి చేసేసామన్నమాట. ఇంకా అదే అక్కడ అది కూడా ఇందులో పెట్టేశాను. ఇంక రీల్ అయితే నేను ఏమి ఎడిటింగ్ చేసి అయితే పెట్టలేదు. ఇక్కడ సీమంతంలో పెట్టిన స్వీట్స్, ఫ్రూట్స్, డెకరేషన్ అలాగే రిటర్న్ గిఫ్ట్స్ అంతా కూడా నాదే సెలక్షన్. ఇంక లాస్ట్లో అయితే హారతి ఇచ్చేసి అయితే లేపేసామన్నమాట. ఇంక చిన్న చిన్నగా ఫోటోషూట్స్ అవి జరిగాయి. ఇంక మొత్తం అంతా అయిపోయింది. ఇంక ఇది సీమంతం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ 1K సబ్స్క్రైబర్ కూడా అయిపోతున్నారు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా తనైతే బ్లెస్ చేసేయండి. ఇక్కడ నుంచి నన్ను మన ఛానల్ని కూడా సపోర్ట్ చేసి కొంచెం ముందుకు నడిపిస్తారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.